సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, నేను ప్రతి ఎపిసోడ్లోనూ మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తున్నాను కదా. అలాగే ఈరోజు ఎపిసోడ్లో కూడా నేను మీకు మరో మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? కథను జాగ్రత్తగా వినండి. అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. అనగనగా రామగిరి అనే ప్రాంతాన్ని సుదర్శనుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు పిల్లలు. ఆయన రాజ్యంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు. కానీ రాజుగారికి 2 చెడు అలవాట్లు ఉన్నాయి. ఎవరైనా సరే ఆయన్ను పొగిడితే చాలు, అంతులేని ధనం వారికి ఇచ్చేసేవారు. ఎవరి గురించి అయినా చెడుగా చెబితే దాంట్లో ఉన్నటువంటి న్యాయము అన్యాయాలను కూడా విచారించకుండా వెంటనే వారికి కఠిన శిక్ష విధిస్తూ ఉండేవాళ్ళనమాట. ఇలా చేయడం తప్పు అని చాలాసార్లు రాజుగారికి చెప్పాడు మంత్రి సుశీలుడు. అయినా సరే రాజుగారు మంత్రి మాట లెక్క చేసేవారు కాదు. డబ్బు అవసరం ఉన్నవాళ్ళు రాజుగారి వద్దకు వచ్చి ఆయన్ను తెగ పొగిడేవారు. రాజుగారు వాళ్లకు డబ్బులు దండిగా ఇచ్చేవాళ్ళనమాట. మరికొందరు వారికి ఎవరి మీద అయినా కక్ష ఉంటే రాజుగారికి వారి మీద లేనిపోనివి చెప్పి వాళ్లను కఠినంగా శిక్షించేటట్లు చేసేవాళ్ళనమాట. ఎలాగైనా రాజుగారికి తను చేస్తున్నటువంటి తప్పులను తెలియచేయాలని కొందరు మారువేషంలో తిరుగుతూ ఉన్నారన్నమాట. ఒకరోజు నెత్తి మీద ఒక పెద్ద పనసకాయ పెట్టుకుని రాజుగారి దర్శనానికి ఒక రైతు వస్తాడు. దర్బారు ముందు తచ్చాడుతున్న మంత్రికి రైతు కనిపించగానే ఒక ఉపాయం తడుతుందన్నమాట. అతన్ని లోపలికి వెళ్లకుండా ఆపి, ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎవరు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. రైతు భయంగా, అయ్యా, నేను ఈ రాజ్యంలో రైతును, నా పొలంలో కాసిన మొదటి కాయను రాజుగారికి ఇవ్వటానికి వచ్చాను అంటాడు. మంత్రి, సరే అయితే నేను చెప్పేది కొంచెం విను అని అతన్ని కూర్చోపెట్టి, నాకు కొద్దిగా జ్యోతిష్యం తెలుసు, నీ ముఖంలో రాజు అయ్యే కళ కనిపిస్తోంది అంటాడు. నేను వ్యవసాయం చేసుకునే రైతును, నేను రాజు అవ్వడం ఏమిటి అంటాడు ఆ రైతు. సరే, నీవు నన్ను ఎప్పుడైనా చూసావా అంటాడు మంత్రి. దానికి రైతు చూడలేదు అంటాడు. అయితే బాగా ఆలోచించుకుని రేపు ఉదయం చెప్పు, నిజంగా నీకు రాజయ్యే యోగ్యత ఉంది అని చెప్పి రేపు ఉదయం బడి దగ్గర కలుసుకుందాం అని చెప్పి వెళ్ళిపోతుండగా రైతు అయ్యా అని పిలుస్తాడనమాట. ఏమిటి అంటాడు మంత్రి. ఈ కాయను తీసుకోండి అంటాడు రైతు. అప్పుడు మంత్రి, ఇప్పుడు వద్దు, రేపు తీసుకుంటాను అంటాడు. మౌనంగా ఆ కాయను తీసుకుని నేను ఆయన్ని ఎక్కడ చూశానా అని ఆలోచిస్తూ వెళ్ళిపోతాడు రైతు. అతను వెళ్ళిపోయిన తర్వాత తన నివాసానికి వెళ్ళిపోతాడు మంత్రి. ఇదంతా పక్క నుంచి రాజు చూస్తూ ఉంటాడనమాట. మరుసటి రోజు ఉదయం ముందుగానే బడి దగ్గరకు చేరుకుని వారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు రాజుగారు. కొంతసేపటికి రైతు వచ్చాడు. మరికొంతసేపటి తర్వాత మంత్రి వచ్చాడు. నిజంగా రాత్రంతా ఆలోచించాను, కానీ నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు అంటాడు రైతు. అప్పుడు మంత్రి, నువ్వు నన్ను ఇంతవరకు ఎక్కడా చూడలేదు, నేను చెప్పిన మాట విని రాత్రంతా నీ నిద్ర పాడు చేసుకుని ఆలోచించావు. అయినా వ్యవసాయం చేసుకుని జీవించే నాకు రాజయ్యే అర్హత ఎంతమాత్రం ఉంది అని ఒక్కసారైనా ఆలోచించావా? ఈ మాటను నేను వెళ్ళి రాజుగారికి చెప్పానే అనుకో, ఆయన నిన్ను శిక్షించేవారు. చెప్పేవారు ఎన్ని మాటలైనా చెబుతారు, నీకు నువ్వుగా ఆలోచించలేవా? ప్రతిసారి మొదటి కానుక రాజుగారికి ఇచ్చేవాడివి, కానీ నేను నువ్వు రాజు అవుతావు అనగానే నాకు ఇవ్వబోయావు. ఇది ఎంతమాత్రం సబబు? ముందుగా ఎవరు నిజం చెబుతున్నారో అబద్ధం చెబుతున్నారో అర్థం చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రైతుకు ఏమీ అర్థం కాదనమాట. నా దారిన నేను పోతుంటే ఈ మంత్రిగారు పిలిచారు, రాజు అన్నారు, ఉదయం కలుద్దామన్నారు, ఇలా మాట్లాడిపోతున్నారేంటో అని ఆ గుమ్మడికాయని తీసుకుని రాజదర్బారుకేసి సాగిపోయాడు. ఇదంతా చెట్టుచాటు నుండి చూస్తున్న రాజుగారు, మంత్రి నాకు ఎన్ని విధాలుగా చెప్పినా అర్థం కాలేదు, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది, ఎవరు నిజం చెబుతున్నారో ఎవరు అబద్ధం చెబుతున్నారో తెలుసుకుని మసులుకోవాలి అని దర్బారుకు వెళ్తాడు. మరలా అదే వేషంలో రాజుగారి ముందుకు వెళ్ళారు మంత్రి. ఏమిటి, రైతును ఎందుకలా ఆట పట్టించావు అన్నారు రాజుగారు. అప్పుడు మంత్రి, క్షమించండి మహారాజా,
మీకు చెప్పేటంతటి వాడిని కాను నేను. మీకు ఎన్నిసార్లు నచ్చ చెప్పినా అర్థం కాలేదు. మీకు అర్థం అవ్వాలని అతన్ని అడ్డుపెట్టుకుని మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను. మీరు వింటున్నారని నాకు తెలుసు అంటాడు. మంత్రి తెలివితేటలకు రాజు చాలా ఆనందిస్తాడు. ఇలాంటి మంత్రి తన రాజ్యంలో ఉన్నందుకు గర్వపడతాడు. ఆ రోజు నుంచి రాజుగారు మంచి చెడులను బాగా అర్థం చేసుకుని ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలుసుకుని దానికి తగ్గట్లుగా నడుచుకుంటారనమాట. రాజుగారిలో వచ్చిన మార్పును చూసి మంత్రి చాలా సంతోషిస్తాడు. పిల్లలు, ఈ కథను విన్నారు కదా, ఏమర్థమైంది పిల్లలు మీకు? పిల్లలు ఎప్పుడూ కూడా పొగడ్తలకు పొంగిపోకూడదు. ఎదుటివారు చెప్పిన దాంట్లో ఎంత వాస్తవం ఉందో తెలుసుకోవాలన్నమాట. వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అనేది తెలుసుకోవాలి. అంతేకాని వాళ్ళు చెప్పే మాటలను నమ్మేసేసి మనం ఇతరుల్ని శిక్షించడం అనేది కరెక్ట్ కాదు పిల్లలు. నీతిగా నిజాయితీగా ఉండాలి. అబద్ధాలు ఆడకూడదు. ఎవ్వరినీ మోసం చేయకూడదు. సత్ప్రవర్తనతో మెలగాలి. సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.